మీరు చేస్తారా? ఈ ముందు నేను ఎవరు అడిలో నేను చేస్తారని చెప్పేస్తున్నారు. సరే ఓకే, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నారు చేద్దామని, అంతేనా? సో ఫిష్ బిర్యానీ చేస్తారు. ఓకే, మరి ఫిష్ బిర్యానీ దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పెరుగు 1 కప్పు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టమాటో 1. ఫిష్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకోవాలా లేకపోతే ఇంకేమైనా మ్యాగ్నెట్ చేసుకునేది ఉందా? స్టవ్ ఆన్ చేసుకుని ఓకే, ఈ లోపు వేడెక్కుతూ ఉంటుంది అంతేగా. మీరు స్టార్ట్ చేయండి. హైలో ఉంచినా లోలో ఉంచినా? లో బట్. ఓకే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఓకే ఫిష్ తీసుకుందామండి. మ్యాగ్నేట్ చేసుకుందాం. కారం వేసుకుంటున్నాము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ధనియాల పొడి. అవునండి. తర్వాత మ్యాగ్నేట్ చేసుకుందామండి. సో అంతేనా? ఇంకా పెరుగు అలాంటివి ఇప్పుడు అవసరం లేదండి. కొంచెం ఇది మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్డ్ వేసుకుంటున్నామండి. పెరుగు, ఇది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ అండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. సో ఈ 3 కలిపి పేస్ట్ చేసుకున్నారు. ఓకే, సమపాలలోనేనా? ఓకే. ఓకే, ఇంకేమైనా వేసేది ఉందా? అంతే అండి. అంతేనా? మిగతావి దాంట్లో వేసాం. ఓకే, ఆయిల్ వేసుకుంటారా? పెనం వేడెక్కిపోయింది ఆల్రెడీ. అవును, ఇది కొంచెం గీ వేసుకుంటాం, నెయ్యి. ఫిష్ కదండి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మసాలా అండి, మసాలా దినుసులు, బగారాకు. సో బిర్యానీకి సంబంధించినవన్నీనా? తర్వాత ఉల్లిపాయ, నెక్స్ట్ ఏంటి? పుదీనా వేసేద్దామండి. అది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం. సో పుదీనా, కల్లేమాకు, పచ్చిమిర్చి. కరివేపాక. తర్వాత కొంచెం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ ఉల్లిపాయలకు సరిపడా. మళ్ళీ అంటే మనం మ్యాగ్నేట్ చేసుకునే దాంట్లో వేసుకున్నారు, రైస్కి సరిపడా కావాలి కదండి, కాబట్టి ఇందులో కొంచెం. ఓకే, టమాటా. ఓకే, మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. అవునా? థ్యాంక్ యూ అండి. మీ సీరియల్స్ కూడా బాగా చూస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వాతి చినుకులకి ఫ్యాన్స్ చాలానే ఉన్నారు, అందుకే అది ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది. అది మా అమ్మమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు అయితే అసలు వదలరు. అవునా? వెరీ గుడ్, థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. ఓకే అండి, హాయ్ చెప్పండి అందరికి, మా ఆడపడుచులకి, మా రిలేషన్ మొత్తం. ఆడపడుచులకి, రిలేషన్ కి, అందరికి హాయ్. ఓకే, నెక్స్ట్ ఫిష్ వేసుకుందామండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? కారం. కొంచెం కారం అండి. మీరు కారం ఇందులో ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకుని వేసారు కదా, సరిపడా అండి. ఓకే, ఇప్పుడు రైస్ సరిపడా. ఇప్పుడు వేస్తారు ఇవి అక్కడక్కడ ఆగిపోవా? ఈ ఉప్పు ఇప్పుడు వేస్తే ఇంకా అంటే దీన్ని రైస్కి కలిపేసాం. రైస్ కలిస్తే ఓకేలే కానీ అంటే ఇవి ఎక్కడ కరగాలి అని చేప ముక్కలు కట్టుకొని ఉన్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఇది 10 నిమిషాలు మగ్గాలా? అవునండి. ఓకే, 10 నిమిషాలు అయిపోయినట్టుంది. అవునండి, చూడండి అయిపోయిందా లేదు ఒకసారి. అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ రైస్ వేసుకోవాలండి. కొంచెం మసాలా వేసుకొని ధనియాల పొడి వేసుకుందామండి. మసాలా,
ధనియాల పౌడర్. ఇప్పుడు మీరు ధనియాల పొడి వేస్తున్నారు. అవునండి. ఓకే, నెక్స్ట్ మసాలా. ఇదేంటిది? ఫిష్ మసాలా లేదండి, గరం మసాలా. గరం మసాలా. ఓకే, తర్వాత రైస్ వేసుకుందామండి. ఏంటి అదంతా కలపాలా లేకపోతే? కలుపుకుందామండి. ఒక 2 minutes అట్లా ఉంచాలా? ఉంచుదాం. మూత పెట్టి ఉంచాలా? అవునండి, మూత పెట్టి. సో మీరు అన్న 2 minutes అయిపోయినట్టుంది చూడండి. లెమన్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని తీసేసేయడం. ఇప్పుడు మీరు ఈ రైస్ ఏంటి కంప్లీట్గా ఉడికించి ఉంచుకున్నారా లేకపోతే ఇంకొంచెం ఉడకాలి అనగానే దించేసారా? కొంచెం ఉడకాలి అనగానే దించేసారు. మామూలుగా రైస్ మనం 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుతాం వచ్చాక దించేసేయడమే. అవునండి. ఓకే, సో ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు మీరు 2 విజిల్స్ వచ్చేదాకా దించిన రైస్ ఇందులో వేశారు కదా, ఇప్పుడు ఇది సరిపోతుందా? ఉడికిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా? అయిపోయింది. మనం ప్లేటింగ్ చేసుకోవచ్చా? చేసేసుకోవచ్చు. ఆఫ్ చేయనా? చేసేయండి. రెడీ అయిపోయిందండి. టేస్ట్ చెప్పండి. ఏం రెడీ అయిపోయిందండి? ఫిష్ బిర్యానీ. ఫిష్ బిర్యానీ. ఓకే, ఫిష్ బిర్యానీ రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ బిర్యానీ తయారీ విధానం: బాసుమతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చేప ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, పెరుగు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న చేప ముక్కలు, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, అన్నం వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఫిష్ బిర్యానీ రెడీ. సో ఫిష్ బిర్యానీ టేస్ట్ చేయాలంటే ఎస్, వెల్కమ్ రావు గారు. హలో అండి. ఎవరికి? హలో 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 హలో, హాయ్. చెప్పండి. ఫిష్ బిర్యానీ అండి. ఓకే, ఎవరు చేశారు? నేను చేశాను. ఓకే, చేయలేనండి. ఓకే. బాగుంది, బాగా పొడి పొడిగా. ఫిష్ ఫ్లేవర్ కూడా బాగుంది. ఇది దమ్లో చేస్తారు లేకపోతే పాన్ ఫ్రై లాగా చేస్తారా? పాన్. ఓకే. కళ్ళు ఆరోగ్యంగా అందంగా ఉండాలి అంటే రోజుకి 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తీసుకుంటూ ఉండాలి. కంటికి సరిపడా నిద్రపోవాలి. అలాగే సిస్టమ్ ముందు, సెల్ ఫోన్ ముందు ఎక్కువగా కూర్చునే వాళ్ళు కూడా మధ్య మధ్యలో అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుని వాటికి కొంచెం రిలాక్సేషన్ ఇస్తూ ఉండాలి. వీలైతే కీరా దోసకాయ లాంటివి పెట్టి రిలాక్స్డ్గా ఉంటే కళ్ళు ఆరోగ్యంగా, డార్క్ సర్కిల్స్ లాంటివి రాకుండా అందంగా కూడా ఉంటాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండడం కోసం ఇంట్లోనే తయారు చేసుకునే ఒక మంచి ఫేస్ ప్యాక్ ఇప్పుడు చూద్దాం. అరటిపండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం అలాగే రోజ్ వాటర్ కలిపి బాగా పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా ఫేస్ ప్యాక్ తరచూ వేసుకుంటూ ఉండడం వల్ల చర్మం గ్లోయిగా, మృదువుగా ఉంటుంది. గోళ్లు పెళుసుగా ఉండి ఎక్కువగా విరిగిపోతూ ఉన్నట్లయితే గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ఆ నీళ్లలో గోళ్లని ఒక 15 నిమిషాల పాటు నాననిచ్చి ఆ తర్వాత మెత్తటి బట్టతో గోళ్లను తుడిచేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మ చెక్కతోటి గోళ్లని మెత్తగా రుద్దుకోవాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా, అందంగా పెరుగుతాయి.